నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. సో న్యూమరాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే అంటే చాలామందికి నేమ్ కరెక్షన్స్ ఇచ్చున్నారు మీరు. సో డి అనే లెటర్ గురించి చాలామంది అడుగుతూ ఉంటారు, ఎలా ఉండే అవకాశం ఉంటుందని. అటు ఎడ్యుకేషన్ గాను, ఫైనాన్షియల్ స్టేటస్ వైజ్ గాను, మ్యారీడ్ లైఫ్లోను, లక్కీ కలర్, లక్కీ నెంబర్, లక్కీ స్టోన్లో ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు? స్పెషల్ లెటర్ డి లెటర్. సో డి లెటర్ వాళ్ళకి లైఫ్ ఎలా ఉంటుంది? సో డి లెటర్తో పేరు మొదలైన వ్యక్తులు చాలా నమ్మకంగా, నిశ్చయతతో, క్రమబద్ధంగా మరియు ధైర్యంగా ఉంటారు. ఈ వ్యక్తులు ఒత్తిడిలో కూడా ప్రకాశిస్తారు మరియు చాలా తెలివిగా మరియు వాస్తవికంగా ఉంటారు. వీరు ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా సరే చాలా ధైర్యంగా అండ్ చాలా కాన్ఫిడెంట్గా ఫేస్ చేయగలరు. సో వీళ్ళు ఏ పని చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా చేస్తారు. వీళ్ళు చేసిన పనుల్లో తప్పులు వెతికినా దొరకవు. సో లెటర్ డి సంఖ్యాబలం 4. 4 అనేది రాహుకి రిప్రజెంటేటివ్. డి ఈజ్ ఫర్ 4, రాహు ఇస్ ఫర్ నిజాయితీ, తెలివి, కష్టపడే గుణం, మొండి పట్టుదల. సో 4 ప్రభావంలో ఎవరున్నా కూడా నీతి, నిజాయితీ, కష్టపడే గుణం, పట్టుదలే వీళ్ళ ఆస్తి. సో వీరికి దైవబలం ఎక్కువ ఉంటుంది, దేవుడి కృప ఎక్కువ ఉంటుంది. వీళ్ళు స్పిరిచువల్గా కనెక్ట్ అయి ఉంటారు. హెల్పింగ్ నేచర్ వీళ్ళ వీక్నెస్. సో అప్పుడప్పుడు మొండిగా ఉన్న 99% ఆఫ్ ది క్వాలిటీస్ ఆర్ వెరీ సాఫ్ట్ అండ్ వి గ్రేట్ హెల్పింగ్ నేచర్. లెటర్ డి వాళ్ళు విద్యారంగంలో ఎలా ఉంటారో చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో వీళ్ళు చాలా చాలా కష్టపడి చదువుకునే మొండి వైఖరి గల వాళ్ళు. సో వీరికి లక్ష్మీ ఆశీస్సులతో పాటు సరస్వతి ఆశీస్సులు కూడా ఉంటాయి కాబట్టి వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు అవుతారు, చాలా ధనవంతులు అవుతారు. అండ్ కష్టాన్ని నమ్ముకునే వీళ్ళకి తిరుగు ఉండదు. సో అడుగడుగున పెరుగుతూ చాలా గొప్ప పొజిషన్స్కి వెళ్తారు. సో లెటర్ డి వాళ్ళ పర్సనల్ లైఫ్, లవ్ లైఫ్ తీసుకుంటే, ఒక కోటీశ్వరాలని ఒక అమ్మాయి ఉంది డి లెటర్లో. ఒక 100 కోట్లకి అమ్మాయి వారసురాలు. ఏమీ లేని వ్యక్తిని ఇష్టపడితే, యూజువల్గా లెటర్ డి వాళ్ళు అంత సులువుగా ఎవరికి ఇష్టపడరు. ఇష్టపడితే వీళ్ళ సర్వస్వాన్ని, ఆస్తులన్నీ వదులుకొని కూడా ఆ వ్యక్తి కోసం వీళ్ళు వెళ్ళడానికి సిద్ధపడతారు. సో దేర్ లవ్ ఈస్ వెరీ వెరీ ట్రూ అండ్ సిన్సియర్. బట్ లెటర్ డి వాళ్ళు 50 to 60% they will be having love failures, they will be having depression. సో లెటర్ డిలో దీపిక పడుకునే ఒకరిని ఇష్టపడి డిప్రెషన్లోకి వెళ్ళి సూసైడ్ ఆలోచనలు వచ్చి దాంట్లోంచి బయటపడి ఇప్పుడు వేరే అతన్ని మ్యారేజ్ చేసుకొని షీ ఈస్ హ్యాపీ. సో తరచూ డిప్రెషన్లోకి వెళ్ళే నంబర్ డి లెటర్. సో డి లెటర్లో వాళ్ళకి సరైన భాగస్వామి వచ్చినప్పుడు, అంటే లవ్ ఫెయిల్యూర్లో ఉండి మళ్ళీ మ్యారేజ్ అయ్యి చేసుకున్న అబ్బాయి ది బెస్ట్ అబ్బాయి ఉంటాడు, గతంలో జరిగినవన్నీ కూడా మరిపిస్తాడు. సో లెటర్ డి వాళ్ళకి లవ్ లైఫ్ ఫెయిల్యూర్ అయినా పర్సనల్ లైఫ్ ఆఫ్టర్ మ్యారేజ్ చాలా బాగుంటుంది. ఈ రాహు ప్రభావం వల్ల ఇనిషియల్గా కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఫెయిల్యూర్స్ వస్తాయి. బట్ అల్టిమేట్గా సక్సెస్ వస్తుంది అండ్ సక్సెస్ కంటిన్యూస్, ది గోస్ అండ్ గోస్ ఆన్. సో డి లెటర్ వాళ్ళు వ్యాపార రంగంలో, కన్స్ట్రక్షన్ రంగంలో, రియల్ ఎస్టేట్ రంగంలో, ఆర్కిటెక్ట్, పరిశోధన సైంటిస్ట్ విభాగంలో చాలా బాగా రాణిస్తారు. వీళ్ళు టాలెంట్ చూపిస్తారు. ఇన్క్లూడింగ్ సినీ రంగంలో వీళ్ళకంటూ ఒక సపరేట్ ముద్ర వేసుకుంటారు. అది దిలీప్ కుమార్ కావచ్చు, ధర్మేంద్ర కావచ్చు, చాలా పెద్ద స్టార్స్ వీళ్ళు లెటర్ డి వాళ్ళు. సో లెటర్ డికి అదృష్ట సంఖ్య 4. చెప్పే కదా, డి ఈస్ రూల్డ్ బై రాహు. రాహు అంటేనే 4. తెలివి, నిజాయితీ, పట్టుదల, కష్టపడే గుణం వీళ్ళ ఆస్తులు. సో ఈ కష్టం ముందు ఎన్ని ఆటంకాలు వచ్చినా అవి సైడ్ అయిపోవాల్సిందే, తొలగిపోవాల్సిందే. సో లక్కీ నంబర్ 4. అదృష్ట రంగులు బ్రౌన్ కలర్, కాఫీ కలర్, యాష్ కలర్ ఆర్ ద లక్కీ కలర్స్ ఫర్ 4 నంబర్. లక్కీ స్టోన్ వచ్చేసి గోమేధికం, మోర్ దెన్ 3 carats, రైట్ హ్యాండ్, మిడిల్ ఫింగర్ ఆర్ రింగ్ ఫింగర్, లేదా మెడలో డాలర్ రూపం. నేను వేసుకుంది గోమేధికమే,
ఇట్స్ అరౌండ్ 5.5 క్యారెట్స్. ఈ స్టోన్ స్పెషల్గా మనము 108 డేస్ తిరుపతి కాళాశ్రీ మధ్యలో ఉన్న పుణ్యక్షేత్రం అంజిమేడు విలేజ్లో 108 డేస్ పూజలో పెట్టి మన క్లయింట్స్కి స్పెషల్గా అందించడం జరుగుతుంది. ఈ స్టోన్స్ ధరించడం వల్ల స్పిరిచువల్లీ మనం చాలా స్ట్రాంగ్ అవుతాము. ఈ రాహు ఎఫెక్ట్ అంటే పనులన్నీ స్లోగా అవుతుంటాయి, ఫాస్ట్గా అవ్వాల్సిన పనులు స్లోగా అవుతుంటాయి, సంవత్సరాలు అవ్వాల్సిన పనులు 3-4 ఏళ్ళు జరుగుతుంటాయి. ఈ గోమేధికం వేసుకోవడం వల్ల పనులు ఫాస్ట్గా అవుతాయి, సక్సెస్ వైపు వెళ్తాము, మంచి మ్యాచ్ దొరుకుతుంది, బిజినెస్లో బాగా రాణిస్తాము, రాజకీయాల్లో బాగా రాణిస్తాము. మనకంటూ ఒక మంచి ముద్ర. లెటర్ డి అనేది చాలా 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 స్ట్రాంగ్ లెటర్. వీళ్ళు ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా పోరాడడం వల్ల తిరిగి విజయాన్ని సాధిస్తారు. సో లెటర్ డి వాళ్ళు రాజకీయాల్లో కూడా బ్రహ్మాండంగా రాణిస్తారు. సర్పంచ్ నుంచి టాప్ మోస్ట్ పొజిషన్స్ వరకు, ముఖ్యమంత్రి వరకు లెటర్ డి వాళ్ళు ఉన్నారు. సో డి వాళ్ళు దే ఆర్ వెరీ వెరీ గుడ్ పొలిటీషియన్స్. మాట మీద, అంటే రాహు అంటే నిజాయితీ కదా, మాట మీద ఉంటారు, చెప్పిందే చేస్తారు. అండ్ వీళ్ళు ఏదైతే మాట ఇస్తారో మాట మీద నిలబడతారు, చక్కగా జనాల్లో వెళ్ళగలరు, జనాల మనసు గెలుచుకోగలరు, విజయం సాధించగలరు. సో విద్యారంగంలో నంబర్ 1, రాజకీయాల్లో నంబర్ 1, సినిమా రంగంలో నంబర్ 1 లెటర్ డి. బట్ డీలో ఉండి కూడా ఇబ్బందులు పడుతున్నారా, ఫెయిల్యూర్స్ వస్తున్నాయా, ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయా, ఏం చేసినా కలిసి రావడం లేదంటే ఖచ్చితంగా మీ పేరులో, అంటే ఇప్పుడు ఒక నాగార్జున ఉంటే ఆయన ఒక్కరికే సెట్ అవుతుంది, మిగతా 99 మందికి ఆ నాగార్జున పేరు సెట్ కాదు. ఒక రమేష్ అనే పేరు ఉంటే అది 100 మంది రమేష్లో 2కే మ్యాచ్ అవుతుంది, 98 మందికి మ్యాచ్ కాదు. ఒక డేట్ ఆఫ్ బర్త్కి మన పేరు మ్యాచ్ అయిందా లేదా చెప్పేదే న్యూమరాలజీ. మొదటి అక్షరం కాదు, మొదటి అక్షరం వల్ల సరిపోదు. అందుకే మొదటి అక్షరం బాగున్నా పూర్తి పేరు బాగుంటేనే విజయము, గెలుపు, పేరు, డబ్బు, కీర్తి అండ్ ఫర్ లాంగ్ లైఫ్ స్పాన్. సో మీరు ఏ రంగంలో రాణించలేకపోతున్నా, ఆర్థిక ఇబ్బందులున్నా, సో లెటర్ డితో మంచి లెటర్తో ఉన్న సక్సెస్ కాలేకపోవడానికి కారణం మీ పేరులో ఉన్న రాంగ్ నంబర్. నేను మీ పేర్లు మార్చను, మీ పేరులో ఒక్క లెటర్ మార్చి అదృష్టం వచ్చేలా చేసి గత 30 ఏళ్లగా మోర్ దెన్ 37 lakhs క్లయింట్స్కి సక్సెస్ ఇచ్చాము. మీ పేరుని కరెక్ట్ చేయించుకోండి, అదృష్టవంతమైన లైఫ్ లీడ్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అయితే చాలామంది అకార్డింగ్ టు న్యూమరాలజీ నేమ్ కరెక్షన్ చేయించుకుందాం అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. సో ఏ విధంగా వెళ్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది, అండ్ చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకొని మరి పెడుతూ ఉంటారు. సో అటువంటి విషయాల్లో కూడా ఎలా అవగాహన పెంచుకొని న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్ చేయించుకోవాలనుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే ప్రాసెస్ ఏంటి? సో మీ పేరులో బలం ఎంత, బలహీనం ఎంత, సో పవర్ ఎంత ఉంది, నెగిటివ్ పవర్ ఎంత ఉంది. సో మన చుట్టూ ఎనర్జీ ఉంది, ఈ ఎనర్జీని ఎవ్వరూ తయారు చేయలేరు, నాశనం చేయలేరు. ఈ ఎనర్జీని మనకు అనుకూలంగా వాడుకుంటే పాజిటివ్ లక్ కాస్మిక్ ఎనర్జీ లేదా నెగిటివ్ ఎనర్జీ. మన పేరు ఎప్పుడైతే మన పుట్టుకు మ్యాచ్ అవుతుందో, మొదటి అక్షరం కానా మానా గానా చెప్పట్లేదు, పూర్తి పేరు, పిలిచే పేరు, పిలిచే పేరు గుండెకాయతో సమానం. పిలిచే పేరు ఎప్పుడైతే డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అవుతుందో, ఉప్పలపాటి, సూర్యనారాయణ, ప్రభాస్ రాజు అంటే అంత బాగలేదు, ప్రభాస్ బాగుంది, స్టార్ అయ్యారు. నల్లా నితిన్ రెడ్డి బాగాలేదు, నితిన్లో నేను ఒక ఐ పెట్టాక బాగుంది, గ్రాఫ్ పెరిగింది ఫ్రమ్ ఇష్క్, బిఫోర్ ఇష్క్ నేను ఒక ఐ యాడ్ చేశాను. సో మీ పేరులో బలం ఎంత ఉందో తెలుసుకోవడానికి, ఎందుకంటే నేను డైరెక్ట్ అపాయింట్మెంట్స్ ఇవ్వడం లేదు, ఆన్లైన్ అపాయింట్మెంట్. సో ముందే కరెక్షన్ అవసరం ఉందా లేదా స్క్రీన్ చేస్తాను. అవసరం ఉంటే మీకు అపాయింట్మెంట్ అవసరం ఉంది, మీ పేరులో ఈ రాంగ్ నంబర్ ఉంది, మీ లైఫ్ ఇలా ఉంది, ప్రమాదం ఉంది, సో ఫ్యూచర్లో యాక్సిడెంట్స్ ఉన్నాయి, ఫ్యూచర్లో కొలాప్స్ ఉంది, ప్రజెంట్ మనం బాగుండొచ్చు, ఫ్యూచర్లో బాగుంటామా లేదా ప్రిడిక్ట్ చేసి చెప్పేదే న్యూమరాలజీ. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే నంబర్స్కి పెట్టండి. సో నా నంబర్స్ రాసుకోండి. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513 ఫస్ట్ వాట్సాప్ నంబర్. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966
0000317 9966000317. లాస్ట్ వాట్సాప్ నంబర్ 9133789199 9133789199. స్క్రీన్లో కనిపించే ఈ 7 నంబర్స్లో మీరు ఏ నంబర్కి వాట్సాప్ చేసినా 24 అవర్స్లో రిప్లై వస్తుంది. వాట్సాప్ చేసేటప్పుడు ఇంగ్లీష్లో మాత్రమే టైప్ చేసి చేయండి, తెలుగులో, మలయాళంలో, కన్నడలో చేయకండి. నాకు అన్ని భాషలు రావు, ఓన్లీ ఇంగ్లీష్లో టైప్ చేసి పెట్టండి. వాట్సాప్ చేసేటప్పుడు కేవలం పేరు, పూర్తి పేరు, డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే పెట్టండి. మీ సమస్యలు దయచేసి పెట్టకండి. నేను ఇచ్చే వాయిస్ విన్నాక మీకు ఒక ఐడియా వస్తుంది, మీ పేరులో బలం ఎంత, బలహీనత ఎంత. సో ఏ పేరైనా సరే 90% కన్నా బలం ఉంటే అదృష్టమైన లైఫ్ ఉంటుంది, 50% పవర్ ఉంటే యావరేజ్గా ఉంటుంది. మనం అందరం కూడా 100% పవర్లో పేరుని పెట్టుకొని మీ సర్టిఫికెట్లు ఎక్కడా మార్చాల్సిన అవసరం లేదు. మీ పేరులో ఒక అక్షరం మార్చి, లైక్ మురుగదాస్ డైరెక్టర్, దాస్లో ఒక ఏ బదులు ఓ పెట్టి మురుగదోస్, ఏ బదులు ఓ. సో బోయపాటి శ్రీను గారికి 2006లో ఇచ్చాం తులసి సినిమా అప్పుడు. డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి గారికి 2003లో అదిరిందయ చంద్రం ముందు ఇచ్చాం. సో వీ హ్యావ్ గివన్ టు మోర్ దెన్ 37 lakhs క్లయింట్స్, అందరూ సక్సెస్ఫుల్ క్లయింట్స్. మీ పేరులో రాంగ్ నంబర్స్ ఉంటే వెంటనే అపాయింట్మెంట్ తీసుకోండి. ఇది 1 time ఫీ ఉంటుంది, లైఫ్ టైం హ్యాపీనెస్ ఉంటుంది. మీరు ఎక్కడో ఉన్న నా పక్కనే ఉన్నట్టు భావించి చక్కటి కరెక్షన్స్తో మీ లక్కీ నంబర్స్, లక్కీ కలర్స్, లక్కీ డేట్స్, లక్కీ స్టోన్స్ అండ్ హౌ టు సైన్ యాజ్ పర్ గ్రఫాలజీ క్లియర్గా చెప్తాను. ఇవన్నీ ఫాలో అయితే మీకు ప్రతిరోజు పండగలాగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చూస్తారు కదా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాలు వెనకబడి ఉంటే అకార్డింగ్ టు న్యూమరాలజీ సలహాలు, సూచనల కోసం మీరు కనుక ప్రయత్నం చేస్తున్నట్లయితే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.